హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కల్పన ఫ్రమ్ పార్థ డెంటల్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం ఎత్తుపళ్ళు వంకరపల్లకి ట్రీట్మెంట్ గురించి, అలాగే జుట్టు గురించి కూడా. జుట్టు రాలటం ఎలా అధిగమించాలి, అసలు డాక్టర్ గారి దగ్గర ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ కల్పన గారితో మాట్లాడాలి, పార్థ డెంటల్లో ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలంటే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మ్యామ్ అపాయింట్మెంట్ కూడా పొందొచ్చు. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో. డాక్టర్ గారు, చిన్నపిల్లలకి పళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఆ వచ్చిన పళ్ళు అలాగే అంటే వాళ్ళు కొంతమందికి ఎక్కువగా క్యావిటీస్ చూస్తున్నాం చిన్న ఏజ్లోనే, అలా రాకుండా ఉండాలంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు అవసరం అంటే చెప్తారు? అవును, చిన్నపిల్లలకి మనకు 6 నెలల నుంచి కింద లోవర్ 2 టీత్ రావడం స్టార్ట్ అవుతుందండి. అలాంటప్పుడు కూడా వేలుకు తొడుక్కునే బ్రష్ ఉంటుంది, దాంతో మీరు బ్రష్ చేయడం అప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. 2.5-3 సంవత్సరాలు వచ్చేసరికి మొత్తం 20 పాల పళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు 2 పూట్ల మీరు బ్రష్ చేయాలి, మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి. ఇలా చేయడం వల్ల ఏంటంటే పాల పళ్ళు పుచ్చిపోకుండా ఆరోగ్యంగా ఉంటాయి. కానీ చిన్నపిల్లల మనం ఎక్కువ శాతం ఈ మధ్య చూస్తున్నాం, నల్లగా క్యావిటీస్ అవ్వడం, అన్నం తినడం మానేయడం, ఏడవడం లాంటివి చేస్తున్నారు వాళ్ళు. అలాంటప్పుడు పేరెంట్స్ పాలపళ్ళు ఊడిపోతాయి, ఎలాగో పర్మనెంట్ టీత్ వస్తాయని ట్రీట్మెంట్స్ అవాయిడ్ చేస్తూ ఉన్నారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఫుడ్ తినడం తగ్గించేయడం వల్ల వాళ్ళ హైట్, వెయిట్, గ్రోత్, ఐక్యూ అనేది సరిగ్గా డెవలప్ కాదు. రెండోది, ఈ పాలపళ్ళ కిందనే పర్మనెంట్ టీత్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ అనేది వాటికి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పిల్లలకి నల్లగా డాట్స్ లాగా అయినా, అన్నం తినడం మానేస్తున్నా, పళ్ళల్లో గుంతలు పడుతున్నా అశ్రద్ధ చేయకుండా తీసుకొస్తే అది క్లీన్ చేసి ఫిల్లింగ్ పెట్టేస్తాం. దానివల్ల వాళ్ళకి పక్క పళ్ళకు కూడా అది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, వాళ్ళు అన్నీ తింటారు, ఆరోగ్యంగా ఉంటారు. ప్లీజ్ ఇది మటుకు మీరు మెయింటైన్ చేయండి. చిన్నపిల్లలకి 10 సంవత్సరాలు వచ్చే వరకు మదర్ కానీ ఫాదర్ కానీ తప్పనిసరిగా బ్రష్ చేసేటప్పుడు ఒక్క పూటన్న దగ్గరుండి బ్రష్ చేయించాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ పాలపళ్ళు ఆరోగ్యంగా రావడంతో పాటు పర్మనెంట్ టీత్ కూడా ఎలాంటి జబ్బులు లేకుండా గట్టిగా ఆరోగ్యంగా వస్తాయి. ఎస్ డాక్టర్ గారు, ఎత్తుపళ్ళు వంకర పళ్ళకి ఎలాంటి క్లిప్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? పిల్లల్లో కూడా ఇప్పుడు చూడండి, ఇది కూడా చిన్నపిల్లలప్పుడే స్టార్ట్ చేయాల్సిన ట్రీట్మెంట్ అండి. చిన్నపిల్లలు ఎవరికైనా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి డెవలప్ అవుతుంటే వాళ్ళు 8th, 9th, 10th అంటే 13, 14, 15 ఇయర్స్కి ట్రీట్మెంట్ అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరికైనా ఉంటే తొందరగానే మీరు గ్రోత్ మాడిఫైయర్స్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. 7 ఇయర్స్ నుంచే వాళ్ళ స్మైల్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. పిల్లలప్పుడు పెయిన్ ఎక్కువ ఉంటుందా, వాళ్ళు లిక్విడ్ డైట్ ఎక్కువ తీసుకోవాలా, లేకపోతే వాళ్ళు స్కూల్కి వెళ్ళడం వాళ్ళ చదువుల మీద ఎఫెక్ట్ పడుతుందా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని రోజు మేము వింటూ ఉంటాము. అవసరం లేదు. అస్సలు మీకు పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళ డైట్ ఆల్టర్ అవ్వకుండా వాళ్ళు క్లిప్పులు పెట్టుకొని వాళ్ళ ట్రీట్మెంట్ని చేసుకోవచ్చు. ఒక్కసారి క్లిప్పులతో ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి కరెక్ట్ అయితే అది పర్మనెంట్ ట్రీట్మెంటు. ఆ తర్వాత మళ్ళీ పాడైపోయే అవకాశం లేదు. చిన్నపిల్లలు 10th లోపల కనుక మీరు ఇది కరెక్ట్ చేయగలిగితే వాళ్ళు ఇంటర్మీడియట్ ప్రొఫెషనల్ కాలేజ్కి వచ్చేసరికి వాళ్ళకు ఉండే లోపం కరెక్ట్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు కాన్ఫిడెంట్గా నవ్వుతారు, కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు. ఇది చిన్నపిల్లలకు మాత్రం కాదండి, లైక్ 20లో 30లో ఉన్నా కూడా మీరు క్లిప్పులు అనేవి ఈజీగా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోకూడదు అనేది అది కూడా ఒక మిత్ మాత్రమే, అంటే అబద్ధం. సో ఎవరైనా కూడా క్లిప్పుల ట్రీట్మెంట్లు చేసుకోవచ్చు. క్లిప్పుల ట్రీట్మెంట్లో అడ్వాన్స్డ్ క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఈజీగా పెట్టుకొని వాళ్ళకు ఉండే లోపాన్ని పర్మనెంట్గా కరెక్ట్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, అలైనర్స్ అండ్ ఇన్విజిబుల్ బ్రేసెస్ వల్ల కూడా 100% రిజల్ట్ ఉంటుందంటారా? అష్యూరెన్స్ ఇవ్వగలరా? ఎస్, 100% మేమైతే అష్యూరెన్స్ ఇస్తామండి పార్థ డెంటల్లో. ఎందువల్ల అంటే మేము అలైనర్స్ కానీ ఇన్విజిబుల్ బ్రేసెస్, అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ క్లిప్స్, జనరల్ క్లిప్పులు అనేవి పళ్ళపైన పర్మనెంట్గా అంటే ఫిక్స్డ్గా అతికించి చేస్తారు. చాలామంది ఇప్పుడు పెద్దవాళ్ళు 20 దాటిన వాళ్ళు, 30 దాటిన వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు. పిల్లల్లో కూడా ఈ మధ్య వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యన క్లిప్స్ పెట్టుకోవడానికి ఇష్టపడిపోవట్లేదు. కొంతమంది పిల్లలు లోకల్గా ఉండరు, వాళ్ళకి ఎక్కడైనా సీట్ వస్తే దూరంగా వెళ్తుంటారు. అలాంటప్పుడు ఫిక్స్డ్ పళ్ళపైన అతికించుకున్న క్లిప్పుల కన్నా తీసి పెట్టుకుని ఈ అలైనర్స్ అనే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ని ఆప్ట్ చేసుకుంటా ఉన్నారు. సో దీంట్లో జనరల్గా పార్థాలో మేము తీసుకునే జాగ్రత్త ఏంటంటే ఇన్విజిలైన్ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీతో మాత్రమే చేస్తాం కాబట్టి 100కి 100% మేము రెస్పాన్సిబుల్గా ఉండి రిజల్ట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇది క్లిప్పుల ట్రీట్మెంట్ సన్న ట్రేలా ఉంటుంది, ఇది ఎలా పనిచేస్తుంది అనే క్వశ్చన్స్ అందరికీ ఉంటాయి. ఈ ట్రేస్ కూడా డిజిటల్ మెమరీస్ ఉండే ట్రే అండి. దాన్ని మీకుండే లోపాన్ని స్కానర్తో స్కాన్ చేసి మీకు ప్రత్యేకించి కొన్ని సెట్స్ ఆఫ్ ట్రేస్ని తయారు చేసి వాటిని డెలివర్ చేయడం జరుగుతుంది. మేమిచ్చిన టైం పీరియడ్స్లో మీరు ఆ ట్రేస్ని మార్చుకోవడం ద్వారా మీకుండే లోపం చాలా సులువుగా కరెక్ట్ అయిపోతుంది. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే ఇంకా 60 సంవత్సరాలు ఉండే వాళ్ళకు కూడా సందుల్లాంటి మైనర్ కాంప్లికేషన్స్ ఉంటే అలైనర్స్ పెట్టుకోవడం ద్వారా
పర్మనెంట్గా కరెక్ట్ అయిపోద్ది. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇంకా బెనిఫిట్సే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అది పెట్టుకుంటే కూడా పక్క మనుషులు గుర్తుపట్టలేరు. మీరు అది తీసేసి బోన్ చేసుకోవచ్చు, అది తీసేసి బ్రష్ చేసుకోవచ్చు. ఫంక్షన్స్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా అది తీసేసి వెళ్తారు. కాబట్టి మీరు కంఫర్టబుల్గా మీకు తెలియకుండా మీ పక్క మనిషి కూడా కనిపెట్టకుండానే మీ ట్రీట్మెంట్ అనేది పూర్తయిపోతుంది. పళ్ళు లేని వాళ్ళకి మళ్ళీ ఫిక్స్డ్ టీత్ పెట్టొచ్చా డాక్టర్ గారు? 100% పెట్టచ్చండి. చాలామంది ఈ మధ్యకాలంలో చూసిన అస్సలు పళ్ళు లేని వాళ్ళు ఉంటున్నారు. అక్కడక్కడ 1-2 పళ్ళు కూడా లేని వాళ్ళు ఉంటున్నారు. అంటే కొన్ని పళ్ళు ఏ సందర్భంలో ఊడిపోయినా కూడా అటుపక్క నుంచి కాకుండా ఎక్కడైతే పళ్ళు ఉన్నాయో అటుపక్క నుంచి నమిలి తింటూ మేనేజ్ చేసేస్తూ ఉన్నారు. బట్ అది రాంగ్. అది ఎప్పుడైనా పళ్ళు లేకపోతే మీకు 40-50% నమిలి తినే సామర్థ్యం తగ్గిపోతుంటుంది. నమిలి తిన్న ఆహారం మాత్రమే డైజెస్ట్ అవుతూ ఉంటుంది. నోట్లో పళ్ళున్న వాళ్ళకి దవడలు అనేవి కరెక్ట్గా మెయింటైన్ అవుతాయి. లేకపోతే ఏ పక్కనైతే మీకు పళ్ళు ఉండవో అటుపక్క మీకు దవడలు అనేవి కిందికి పూర్తిగా జారిపోయి బాగా ఏజ్ ఉన్నట్టు కనపడుతూ ఉంటారు. పళ్ళు అనేవి లేకపోతే ఏమవుతుందంటే మీరు మాట్లాడేది స్పష్టత ఉండదు. పళ్ళు అనేది లేకపోతే మీరు తొందరగా ఏజ్ పెరిగిపోవడం, తొందరగా మీ బాడీలో చేంజెస్ రావడం లాంటివి కనపడుతూ ఉంటాయి. సో వీటిలన్నిటికీ కూడా దాటేసి ఈరోజు మనం చాలా సులువుగా పళ్ళు పెట్టగలుగుతున్నాం. పెట్టే ఆర్టిఫిషియల్ పళ్ళు ఫిక్స్డ్ పద్ధతుల్లో ఉంటాయి. అంటే మన న్యాచురల్ పళ్ళు ఎలా ఉంటాయి అలానే ఉంటాయి. మీకు పెద్ద మెయింటెనెన్స్ ఏ ఉండదు. 2 పూట్ల బ్రష్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది. మూడోది ఆ పన్ను పుచ్చిపోవడం కానీ ఊడిపోవడం కానీ విరిగిపోవడం కానీ జరగదు. పన్ను పెట్టిన గంట తర్వాత నుంచి మీరు అన్ని తినడం స్టార్ట్ చేయొచ్చు. ఇంత సులువుగా ఉందండి. కానీ మీరు అశ్రద్ధ చేయడం వల్ల ఏమవుతుందంటే అనవసరంగా మన ఆరోగ్యాన్ని, మన అందాన్ని, మన స్పష్టంగా మాట్లాడే విధానాన్ని మన చేతులారా మనం పాడు చేసుకుంటున్న వాళ్ళం అవుతాం. డాక్టర్ గారు, డయాబెటీస్తో బాధపడే వాళ్ళు చాలా ఆలోచిస్తుంటారు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా. 1-2 సార్లు హెసిటేట్ అవుతుంటారు. వాళ్ళకి ఇలాంటివి ట్రీట్మెంట్స్ ఓకేనా, పర్లేదంటారా? ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చా అండ్ ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చా? న్యాచురల్గానే పనిచేస్తాయా? 100% పనిచేస్తాయి. ఇప్పుడు చాలామంది షుగర్ పేషెంట్లు మా దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఎలా వస్తారంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయి చాలా లేట్ అయిపోయిన తర్వాత అప్పుడు వస్తారండి. అప్పుడు వచ్చి కూడా ఎలా అంటే ఇంకా అది ఎలా అంటే వాళ్ళకి అస్సలు అన్నం తినడం ఆగిపోవడమో, నోట్లోంచి విపరీతమైన దుర్వాసన రావడమో, చిగుళ్ళంతా కూడా చీమ్ పట్టేసి బాగా రక్తం కారుతూ ఉండడమో, వాళ్ళకి అన్నం తినడం ఇంక వాళ్ళ వల్ల కాక అన్నం తినడం మానేసి ఒక 6 నెలల తర్వాత రావడం జరుగుతుంది. అంత అక్కర్లేదండి. మళ్ళీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో మేము ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నాం మీకు అందరికీ కూడా. షుగర్ ఉన్నా పర్వాలేదు, ఎలా నోరు ఆరోగ్యంగా ఉండాలి. నోట్లో ఎటువంటి జబ్బులున్నా అది నోరు వరకే లిమిట్ అయి ఉండదు. మీరు అన్నం తినేటప్పుడు, మంచినీళ్ళు తాగేటప్పుడు మీ రక్తం ద్వారా కూడా మీరు లోపల ఇంటర్నల్ ఆర్గన్స్కి ఆ ఇన్ఫెక్షన్ని మీరు డైరెక్ట్గా పంపిస్తూ ఉంటారు. సో అది మంచిది కాదు, అది మీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. 2 షుగర్ ఉంటే మీరు ఎలా ట్రీట్ చేస్తారు? మేము పార్థలో షుగర్ పేషెంట్ని ప్రత్యేకమైన శ్రద్ధతో ట్రీట్మెంట్ చేస్తాం. మీరు అసలు టెన్షన్ పడాల్సిందేమీ లేదు. మీ షుగర్ లెవెల్స్ని బట్టి, మీరు వాడే మందులను బట్టి మీకు ట్రీట్మెంట్ స్లాట్ని ఫిక్స్ చేయడము, మీరు తీసుకున్న డైట్ ఏం తీసుకొని వస్తున్నారు, మీకు ఎలాంటి ఇంప్లాంట్స్ పెడితే మీకు కరెక్ట్గా ఫిక్స్డ్ పళ్ళు ఉంటాయి, లేదా ఇంప్లాంట్స్ పెట్టడానికి మీరు అసలు సూటబుల్గా లేరా, బ్రిడ్జ్ విధానంతో మీకు కరెక్ట్గా ఉంటుందా, ఇంప్లాంట్స్లో కూడా అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ పెట్టాలా, ఇంప్లాంట్స్ విధానంలో కూడా వెంటనే పళ్ళు వచ్చే ఇంప్లాంట్స్ పెట్టాలా, లేకపోతే బాగా ఆగి 6 నెలల తర్వాత పళ్ళు లోడ్ చేయాలా, ఇంత చక్కగా ఆలోచించి మీ ఆరోగ్యానికి కూడా మేమే శ్రద్ధ తీసుకొని చేస్తున్నాం. కాబట్టి షుగర్ పేషెంట్లకి ఎవరికైనా వేలాది సంఖ్యలో 130 బ్రాంచుల్లో కూడా మేము ఫిక్స్డ్ పళ్ళు పెడుతున్నాము. పెట్టిన తర్వాత అందరూ హ్యాపీగా భోంచేస్తున్నారు. చెకప్కి వచ్చినప్పుడు కూడా మేము ఈ షుగర్ రిపోర్ట్స్ తీసుకుని రమ్మంటాం. సో విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ అబౌట్ యువర్ ట్రీట్మెంట్ డన్ బై అస్. ఓకే. ఎస్ డాక్టర్ గారు, స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, అసలు ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? స్మైల్ డిజైనింగ్ అన్నది ద వర్డ్ ఇట్ సెల్ఫ్ సేస్, మన స్మైల్ని డిజైన్ చేసుకోవడమే స్మైల్ డిజైనింగ్ అండి. అందులో ఏమీ లేదు. అది మీకు ఎటువంటి లోపం ఉన్నా దాన్ని అందంగా తయారు చేసుకొని స్మైల్ని మనం ప్రజెంట్ చేసుకోవడం. అయితే కొంతమందికి రిమార్కబుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక వయసు దాటేసరికి అందంగా ఉండే చిరునవ్వు గ్యాప్స్ వచ్చేయడం, జారిపోవడం, ఎత్తు రావడం, ఇలా పళ్ళు చేంజెస్ వచ్చేసే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది పుట్టుకతో లోపాలు ఉంటాయి. రంగు మారిపోయిన పళ్ళు ఉండడం, చిన్న పళ్ళు ఉండడం, పెద్ద పళ్ళు ఉండడం, నవ్వితే వాళ్ళు హ్యాపీగా లేకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలా ఏ కండిషన్తో మీరు వచ్చినా కూడా ఆ కండిషన్ని దృష్టిలో పెట్టుకుని మీ పళ్ళు ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా మీ పళ్ళని తీర్చిదిద్దడమే స్మైల్ డిజైనింగ్ అనేది. పద్దాలు అయితే 4 డాక్టర్స్ కలిసి డిజైన్ చేస్తారండి. డిజైన్ చేసే ముందు కూడా
మీరు ఏ ఏజ్లో ఉన్నారు, మీ లిప్స్ కలర్ ఎలా ఉంది, మీ ఫేస్ ఎలా ఉంది, మీరు మేలా ఫీమేలా, ఎలా మీ స్మైల్ని కరెక్ట్గా తీర్చిదిద్దితే మీరు అనుకున్న రిజల్ట్ వస్తుంది, టైం డ్యూరేషన్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీకు 4-5 ఆప్షన్స్ చెప్తారు. అందులో కొంచెం లాంగ్ రన్ ట్రీట్మెంట్ నడిచే ఆప్షన్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్లో జరిగే ఆప్షన్స్ ఉంటాయి, కొన్ని టెంపరీ ఉంటాయి, కొన్ని పర్మనెంట్ ఉంటాయి. ఏది చేసుకున్నా అవుట్కమ్ విల్ బి బ్యూటిఫుల్. మీరు బయటికి క్లినిక్లోంచి బయటికి బ్యూటిఫుల్ స్మైల్తో బయటకు వెళ్తారు. ఆ అష్యూరెన్స్ అయితే నేను డెఫినెట్గా ఇస్తాను. సో ఎవరికైనా స్మైల్ డిఫెక్ట్తో ఇబ్బంది పడుతుంటే ఏజ్ లిమిట్ లేదు దీనికి. మీరు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ఆరోగ్యం లిమిట్ కూడా లేదు. మీకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు స్మైల్ కరెక్షన్కి రావచ్చు. ఎందుకంటే ఇది డ్యామేజింగ్ ట్రీట్మెంట్ కాదు, సింపుల్ కాస్మెటిక్ ట్రీట్మెంట్ ఇది. సార్, ఇందాక స్మైల్ డిజైనింగ్ గురించి మాట్లాడుకున్నాం. మీ బ్యూటిఫుల్ స్మైల్ వెనుక మీరు కూడా స్మైల్ డిజైనింగ్ చేయించుకున్నారా? అవునండి. అంటే జనరల్గా చాలామందికి లామినేట్స్ అనేవి తెలియదు. అంటే ఎవరికైనా మన పళ్ళ వెనకాతల సైజెస్ అనేవి వేరియంట్గా ఉన్నా, పళ్ళ మధ్యన కొద్దిగా గ్యాప్స్ ఉన్నా కూడా వాటిని అన్ని తీసి చేసుకోని అవసరం లేదు. మనం చేసుకోవాల్సింది ఏంటంటే జిర్కోనియం లామినేట్స్, సిరామిక్ లామినేట్స్ అనేవి ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఏంటంటే మన పళ్ళని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఆ పైన ఈ లామినేట్స్ ప్లేస్ చేసుకోవడం ద్వారా మన సైజ్ కానీ స్మైల్ కానీ పర్ఫెక్ట్గా, యాక్యురేట్గా, బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయగలుగుతాం. సో ఎవరికైనా కూడా గ్యాప్స్ ఉన్నా, కలర్ మారిపోయిన పళ్ళు ఉన్నా కూడా డెఫినెట్గా ఈ లామినేట్స్ అనేవి మీరు ప్రిజర్వ్ చేయొచ్చు. పార్థాలో కూడా స్పెషలైజ్డ్ టీమ్ ఉంటారండి ఈ లామినేట్స్ ప్లేస్ చేయడంలో. డెఫినెట్గా నేను కూడా చేయించుకున్నాను. అది మీకు కూడా అలా కావాలి అంటే డెఫినెట్గా యూఆర్ ఆల్ కెన్ వెల్కమ్. ఎస్ సార్. డాక్టర్ గారు డయాబెటీస్ పేషెంట్స్ గురించి చెప్పారు. వాళ్ళకి చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలని మనందరికీ తెలిసిందే. ఎట్ ది సేమ్ టైం హార్ట్ పేషెంట్స్ కూడా ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే భయపడిపోతుంటారు. వీళ్ళకి కూడా చాలా సెన్సిటివ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి వీళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని డెంటల్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఈ ట్రీట్మెంట్స్ని కంటిన్యూ చేస్తుంటారు? చూడండి, ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్తో పాటు మనకు అత్యధికంగా అంటే మెజారిటీ ఆఫ్ ద క్లయింటైల్ ఉండేది నెక్స్ట్ హార్ట్ పేషెంట్స్ ఉంటారు. హార్ట్ పేషెంట్స్లో కూడా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది మందులు వాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది స్టంట్స్ ఉంటుంది, కొంతమంది ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు ఉంటారు. ఇలా ఎలా జరిగినా కూడా వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళ సైకలాజికల్ స్టేట్ కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అలా అని వాళ్ళు ప్రాపర్ డైట్ తీసుకోవడానికి, ప్రాపర్ టీత్, నోట్లో పళ్ళు ఆరోగ్యంగా లేకపోయినా, చిగురులో ఆరోగ్యంగా లేకపోయినా కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది లోపలికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. అయితే వీళ్ళందరికీ కూడా వాళ్ళ హెల్త్ రీత్యా మేము వెళ్తే ఎలా హ్యాండిల్ చేస్తారు, అసలు ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారా అనే భయం చాలా వరకు ఉంటుంది. అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి. యాజ్ ఐ సెడ్ బిఫోర్, డయాబెటిక్ పేషెంట్స్ని ఎలా కేర్ తీసుకుని ఒక సర్టెన్ ప్రోటోకాల్ ఫాలో అయ్యి చేస్తామో, కార్డియాక్ పేషెంట్స్ అంటే గుండెకి సంబంధించిన వ్యాధులు ఉండే వాళ్ళని కూడా మేము ప్రాపర్గా హ్యాండిల్ చేసే టీమ్ ఆఫ్ డాక్టర్స్ మా దగ్గర ఉన్నారు. ఎలా అంటే మీరు ఎవరు వచ్చినా కూడా మామూలు బీపీని మానిటర్ చేయాలి మీ హార్ట్ పేషెంట్లు ఎవరికి వచ్చినా కూడా, అలాగే పెయిన్ని మానిటర్ చేస్తూ ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది. మూడోది, తక్కువ టైము మీ ట్రీట్మెంట్ స్లాట్స్ ఉండాలి. మీరు ఎక్కువ సార్లు వచ్చినా పర్వాలేదు. నాలుగోది ఏంటంటే రక్తస్రావం తక్కువగా ఉండేటట్టు ట్రీట్మెంట్స్ని ప్లాన్ చేయడం ఇంపార్టెంట్ హార్ట్ పేషెంట్స్ ఎవరికైనా కూడా. ఈ అన్ని జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా చేస్తున్నాం కాబట్టి హార్ట్ పేషెంట్లకు కూడా ఇంప్లాంట్స్ సహాయంతో ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. మీ ఆరోగ్యాన్ని, మీ ఫిజికల్ హెల్త్ని, మీకుండే స్టామినాని దృష్టిలో పెట్టుకుని మాత్రమే మీకు ట్రీట్మెంట్ ప్లాన్ రాయడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ప్లాన్ ఇచ్చేది కూడా పర్మనెంట్గా ఇస్తాము, ఫిక్స్డ్ ఆప్షన్స్ ఇస్తాము. మీరు పద్దాకా తిరగాల్సిన పని లేకుండా కూడా మీకు పర్మనెంట్గా పళ్ళు పెట్టడం కానీ, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ తీసేయడం కానీ, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం కానీ, స్మైల్ డిజైనింగ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మీ జనరల్ హెల్త్ ఎఫెక్ట్ అవ్వకుండా చేస్తున్నాం. కాబట్టి ఇంతమంది వేలాది లక్షలాది మంది మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళందరూ కూడా డెంటల్ ట్రీట్మెంట్స్ కాన్ఫిడెంట్గా మా దగ్గర చేయించుకుంటున్నారు. ఎవరైనా కూడా వెంటనే ట్రీట్మెంట్కి జంప్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఎంక్వైరీ అండ్ డాక్టర్తో డిస్కషన్ చాలా ఇంపార్టెంట్. అలా మాట్లాడాలంటే కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మాకు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, బెంగళూరులో, చెన్నైలో బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఏ బ్రాంచ్కి వచ్చైనా డాక్టర్ గారితో మీ హెల్త్ కండిషన్తో పాటు మీ డెంటల్ ప్రాబ్లమ్ని కూడా డిస్కస్ చేయొచ్చు. దాన్ని కోరిలేట్ చేస్తూ మీ జనరల్ ఫిజిషియన్తో కలిసి మీకు పర్ఫెక్ట్గా పర్మనెంట్గా ట్రీట్మెంట్ మేము 100% డెలివర్ చేయగలుగుతున్నాం. డాక్టర్ గారు, అసలు పళ్ళు లేని వాళ్ళకి టీత్ సెట్స్ ఎలా వాడతారు అండ్ ఎలా పెడతారు? అసలు యాక్చువల్గా న్యాచురల్ టీత్తో తినొచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది. అవునండి, ఇప్పుడు జనరల్గా అస్సలు పళ్ళు లేని వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ పళ్ళ సెట్లు చాలామంది పెట్టుకుంటారు. అవి అయితే పళ్ళ సెట్లలో కూడా మనకి ఏంటంటే
ఇప్పుడుండే అడ్వాన్స్డ్ వర్షన్ కంప్లీట్గా ఇంప్లాంట్లు పెట్టుకుని ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడం ఒక విధానం అయితే, ఇంకోటి పైన కేవలం 2 లేదా 4 ఇంప్లాంట్లు, కింద 2 లేదా 4 ఇంప్లాంట్లు పెట్టుకుని దానిపైన ఈ పళ్ళ సెట్లని ఫిక్స్ చేసుకోవడం ఇంకొక సెకండ్ ఆప్షన్ అండి. ఇదేంటంటే మీకు మొత్తం ఉత్త పళ్ళ సెట్లే పెట్టుకుంటే అవి నిలబడవు. అవి ఎక్కడ లాక్ వేసి ఉండదు కదా, నాలుక కూడా కదులుతూ ఉంటుంది, మీరు నమిలేటప్పుడు, తినేటప్పుడు, మాట్లాడేటప్పుడు జారిపోతుంటాయి అవి నోట్లోంచి. సో అలా కాకుండా మీరు పూర్తిగా ఇంప్లాంట్లు పెట్టుకుని ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడం కాకుండా ఇలా పళ్ళ సెట్లు పెట్టుకుని అవి ఊడిపోతూ జారిపోతూ తినలేక బాధపడకుండా ఈ రెండిటికి మధ్యన ఆల్ ఆన్ 4, ఆల్ ఆన్ 6 అనే ఇంప్లాంట్ సిస్టమ్ వస్తుందండి. అది ఎలా అంటే పైన కేవలం 2 లేదా 4 ఇంప్లాంట్లు పెడతారు, కింద లేదా 2 లేదా 4 ఇంప్లాంట్లు పెట్టి దానికి పళ్ళ సెట్లని లాక్ చేస్తారు. అలా చేయడం వల్ల అవి కదలవు, మీరు అన్ని నమిలి కొరికి తినగలుగుతారు. మీరు బయటకు అది వెళ్ళినప్పుడు కూడా మీరు దగ్గినా, తుమ్మినా, మాట్లాడుతున్నా, వాటర్ తాగుతున్నా ఇలా ఊడి నోట్లోకి చేతిలోకి వచ్చేసి ఎలాంటి ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ లేకుండా ఉంటాయి. ఇలా బెస్ట్ వర్షన్ ఆఫ్ టీత్ రీప్లేస్మెంటు, డెంటల్ ట్రీట్మెంట్స్, ఇంప్లాంట్ సిస్టమ్స్ ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. ఇంప్లాంట్ సిస్టంలో కూడా నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో ఎవ్వరూ హెసిటేట్ చేయొద్దు, మీకు బెస్ట్ ట్రీట్మెంట్ ఈజీగా డెలివర్ చేయగలుగుతున్నాం. ఎస్ డాక్టర్ గారు, జనరల్గా పళ్ళు అరుగుతాయి, పళ్ళు అరిగాయి, తినలేకపోతున్నాం అనేటివి ఎక్కువగా వింటున్నాం. అసలు పళ్ళు ఎందుకు అరుగుతాయి మ్యామ్? పళ్ళు అరిగిపోతున్నాయంటే మీకు కండిషన్స్ ఎలా ఉంటాయంటే, ఒకటి పళ్ళల్లో బలం లేకపోవడం, రెండోది ఒక పక్కే మీరు నమిలి తినడం, మూడోది పళ్ళని అబ్యూస్ చేయడం అంటే గట్టి గట్టివి కొరికేసి తినడం, నిద్దట్లో పళ్ళు కొరకడం, బ్రషింగ్ అండి మేజర్. రోజు మనం చేసే తప్పు ఏంటంటే బ్రష్ పట్టుకొని మీరు బ్రష్తో తోమేయడం. పళ్ళని తోమడం కాదండి, పళ్ళని క్లీన్ చేసుకోవాలి మీరు బ్రష్ పట్టుకొని. అలా కాదు మీరు తోముతున్నారు పళ్ళని అంటే మీరు పాడైపోయేది బ్రష్ కాదు, మీ పళ్ళని అర్థం. మీరు 3 నెలల తర్వాత మీ బ్రష్ చూసుకుంటే మీ బ్రష్ బ్రిజిల్స్ అనేవి అటు ఇటు అయిపోయి గందరగోళం అయిపోతున్నాయంటే మీ బ్రష్ పాడైపోయిందని కాదు, అట్ ద సేమ్ టైం ఈక్వల్లీ మీ టీత్ కూడా పాడైపోతున్నాయని మీరు అర్థం చేసుకోవాలి. ఈ కండిషన్స్లో పళ్ళు అరిగిపోవడం అనేది జరుగుతుంది, కొంత వయసు రీత్యా జరుగుతుంది. పళ్ళు అరిగిపోయినంత మాత్రాన ఆ పన్నుని తీసేయాల్సిన అవసరం లేదు. అలాగని తీపి, పులుపు, చల్లదనం తినకుండా పళ్ళు నొప్పులు పెడుతుంటే మీరు ఫుడ్ తినడం మానాల్సిన అవసరం లేదు. ఫుడ్ తినడం మానేస్తే ఆరోగ్యం పాడైపోతుంది. దీనికి ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది. పళ్ళకి ఏవైతే పాడైపోయాయో వాటికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి మీ మునుపటి సైజులో తొడుగులు పెట్టడం ద్వారా ఆ ప్లేస్లో మొత్తం ఆ పళ్ళన్నీ మళ్ళీ గట్టిగా అవుతాయి. ఈ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది తొందరపడి అన్ని పళ్ళకి చేయించుకోకూడదు. ఏ పళ్ళైతే డ్యామేజ్ అయినాయో అవి మాత్రమే అటెంప్ట్ చేయాలి, వాటిని టచ్ చేసుకుంటే సరిపోద్ది. సో అరిగిపోయిన పళ్ళతో, సెన్సిటివిటీతో ఎవరు ఇబ్బంది పడుతున్నా అలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బ్యూటిఫుల్ ట్రీట్మెంట్, పర్మనెంట్ ట్రీట్మెంట్ మీకు పూర్తిగా అందుబాటులో ఉంది. ఎస్ డాక్టర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ పళ్ళు కొరకడం అన్నారు. కొంతమంది నిద్రలో విపరీతంగా పళ్ళు కొరుకుతుంటారు. అసలు దీనికి సొల్యూషన్ ఉందా మ్యామ్? 100% ఉందండి. చాలామందికి తెలియదు కూడా. చిన్నపిల్లల్లో కూడా పేరెంట్స్ చూస్తూ ఉంటారు. దీన్ని వైద్య పరిభాషలో బ్రక్సిజం అంటారు. నిద్రలో పళ్ళు కొరకడం, ఎమోషనల్ డిస్ట్రెస్లో కూడా విపరీతంగా పళ్ళు కొరకడం లాంటివి చేస్తారు. అలా చేయడం వల్ల మీ పళ్ళు పూర్తిగా అరిగిపోవడం, మళ్ళీ ఈ పళ్ళది అక్లూజన్ అంటాం మనం, దాన్ని మొత్తం పైకి కిందికి అయిపోవడం. ఈ నిద్రలో కంటిన్యూస్గా పళ్ళు కొరకడం వల్ల ఇక్కడ టీఎంజీ అని ఉంటుందండి, టెంపరోమాండిబులర్ జాయింట్, దాని మీద కూడా లోడ్ పడి మీకు విపరీతంగా హెడేక్స్ రావడం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియదు, తలనొప్పి ఎందుకు వస్తుందో తెలియదు, మీ ఫేస్ ఎందుకు డిఫార్మ్ అవుతుందో తెలియదు, మీరు గట్టిగా ఆవలించిన ఈ కింది జా ఇలా డిస్లోకేట్ అయిపోతుంటుంది, అదెందుకు అవుతుందో తెలియదు. వీటిలన్నిటికీ కారణం ఈ నిద్రలో పళ్ళు కొరికే బ్రక్సిజం అనే అలవాటు వల్ల. అది చాలా సింపుల్ అండి. నైట్ గార్డెన్ ఉంటుంది, దాన్ని మీ పళ్ళ అచ్చులు తీసుకొని మీకు అది తయారు చేసి ఇస్తాము, మెత్తగా ఉంటుంది. అది పళ్ళ పైన వేసుకుని రాత్రిపూట నిద్రపోతే చాలు. ట్రీట్మెంట్ డెడ్ సింపుల్. అది వెంటనే ఒక 6 నెలలు వాడారంటే ఈ అలవాటు పూర్తిగా పోతుంది. కానీ మీరు ఇది వాడకుండా ఉంటే మీకు పర్మనెంట్ డ్యామేజ్ అవుతుందండి. పళ్ళు పాడైపోవడంతో పాటు ఈ జాయింట్ పాడైపోవడంతో పాటు ఈ హెడేక్స్ అనేవి కూడా కంటిన్యూస్గా లైఫ్ టైం అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది, విచ్ ఇస్ రాంగ్. డాక్టర్ గారు, పళ్ళు లూజ్ అవ్వడం కూడా ఎక్కువగా వింటాం. అరగటం, అలాగే సౌండ్ రావటం అండ్ లూజ్ అవ్వటం గురించి వింటుంటాం. అసలు పళ్ళు లూజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు డాక్టర్ గారు? అసలు పళ్ళు లూజ్ అవ్వండి లైఫ్ టైం. చాలా మందికి కూడా తెలియని విషయం ఏంటంటే మన పళ్ళు మనం ఎంతకాలం బతుకుంటామో అంతకాలం మన పళ్ళు ఉంటాయి. చాలా మందికి చిన్నపిల్లలు కూడా చూస్తున్నాం ఈ మధ్య 130 బ్రాంచుల్లో కూడా చిన్న వయసులో వచ్చి పళ్ళు లూజ్ అయిపోయినాయి, పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేసినాయి, పళ్ళు పడిపోతున్నాయి అని కొంతమంది వస్తారు. కొంతమంది డెలివరీల తర్వాత పళ్ళు లూజ్ అయిపోయినాయి వస్తున్నారు. కొంతమంది 40 దాటిన తర్వాత, 50 దాటిన తర్వాత పళ్ళు లూజ్ అయిపోయినాయి, గ్యాప్స్ వస్తున్నాయని వస్తున్నారు. అలా కాదండి, అది కేవలం చిగుళ్ళ జబ్బు వచ్చి మీకు ఆ ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల పళ్ళు లూజ్ అయిపోతూ ఉంటాయి. సో ఎవరికైనా కూడా
పళ్ళ మధ్యన గ్యాప్స్ మొదలైనప్పుడే, నోట్లోంచి దుర్వాసన వస్తున్నప్పుడే, చిగుర్లు బాగా బ్లడ్ వస్తున్నప్పుడు, లేదా చిగుర్లకు చీమ్ పట్టినప్పుడు మీరు రాగలిగితే ట్రీట్మెంట్ చాలా సులువుగా ఉంటుందండి. దాన్ని పెరిడాంటిస్టులు అని స్పెషలిస్టులు చేస్తారు, ఒక్కరోజు చేస్తారు. పార్థాలో అయితే లేజర్తో చేస్తాము, క్యూరటాజ్ అని చేస్తాము, లేజర్ విత్ క్యూరటాజ్ చేస్తాము, లేజర్ విత్ ఫ్లాప్ విత్ బ్రూన్ గ్రాఫ్టింగ్ చేస్తాము. ఇంత ఈజీగా ట్రీట్మెంట్స్ ఉండి ఆ జబ్బుని పెంచుకొని మాకు వయసు అయిపోయింది పళ్ళు ఊడిపోవడం సహజం, మాకు డెలివరీ అయింది పళ్ళు ఊడిపోవడం సహజం, లేకపోతే మాకు 40 మెనోపాజ్ వచ్చింది పళ్ళు ఊడిపోవడం సహజం అని కేవలం అపోహలతో లైఫ్ టైం అందంగా గట్టిగా ఉండాల్సిన పళ్ళని పోగొట్టుకుంటున్నారు. సో ఎవరికైనా కూడా ఈ చేంజెస్ ఎవరికి కనిపించినా వెంటనే రాగలిగితే గనక ఆ జబ్బుని ఒక్కరోజు చేసే ట్రీట్మెంట్తో నయం చేసుకోవడం. దానివల్ల జరిగే మంచి ఏంటంటే మన పళ్ళు మనతో లైఫ్ టైం ఉంటాయి. ఇన్ఫెక్షన్ అనేది నోటి వరకే లిమిట్ అయి ఉండదు. మీరు ఇందాక నేను చెప్పినట్టు ఆ ఇన్ఫెక్షన్ కడుపులోకి కూడా వెళ్ళి మీ గుండెని, లంగ్స్ని, బ్రెయిన్ని, జాయింట్స్ని కూడా ఈ జబ్బు అనేది ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది. అది మన నోట్లో ఉండే జబ్బులే కారణం అవుతాయి. సో నోటి జబ్బుల్ని ఎప్పుడూ అశ్రద్ధ చేయొద్దండి. రెండు, పళ్ళు లూజ్ అవ్వడం స్టార్ట్ అయినా కూడా కనీసం మీరు అప్పుడు రాగలిగినా కూడా 1-2 పళ్ళు లూజ్ అవుతాయి. వాటిని తీసేసిన ట్రీట్మెంట్ చేయడం ద్వారా మిగతా పళ్ళని గట్టిగా చేసుకోవచ్చు. ఆ తీసేసిన పళ్ళ ప్లేస్లో మళ్ళీ గట్టిగా స్ట్రాంగ్గా ఉండే ఫిక్స్డ్ పళ్ళు 100కి 100% మనం మళ్ళీ ప్లేస్ చేయొచ్చు. డాక్టర్ గారు, డెంటల్ ఫిల్లింగ్స్ ఎందుకు చేస్తారంటారు? దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అవునండి, డెంటల్ ఫిల్లింగ్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు మన పళ్ళ పైన చాలామందికి చూస్తే నల్లటి మచ్చలు ఉంటాయి. చాలామందికి చిన్నపిల్లల నోట్లో ఉంటాయి, పెద్దవాళ్ళ నోట్లో ఉంటాయి, టీనేజ్ పిల్లలకి ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఈ మధ్య జంక్ ఫుడ్ కన్సంప్షన్ ఎక్కువైపోయింది కాబట్టి. సో వీళ్ళందరికీ కూడా పళ్ళపైన నల్లటి డాట్స్లా వచ్చినా, చిన్న చిన్న గుంతల్లా పడినా మన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం, క్యాపిల్ పెట్టడం లాంటి ముందు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వరకు వెళ్ళిపోకుండా డెంటల్ ఫిల్లింగ్స్ అనే చిన్న ట్రీట్మెంట్ ద్వారా జస్ట్ ఆ నలుపు ఏదైతే, ఆ ఇన్ఫెక్షన్ స్టార్టింగ్ భాగం ఏదైతే ఉందో దాన్ని నీట్గా క్లీన్ చేసి దాన్ని ఒక వైట్ కలర్ సిమెంట్తో ఫిల్ చేయడం ద్వారా మన ఇన్ఫెక్షన్ పక్క పళ్ళకి వెళ్ళకుండా ఆపచ్చు, అది మరింత లోపలికి వెళ్ళకుండా ఆపచ్చు. రూట్ కెనాల్ లాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లేకుండా కూడా ముందుకు వెళ్ళచ్చు. అసలు ఈ పళ్ళు పుచ్చిపోకుండా కూడా మనం ప్రివెంట్ చేయాలి అంటే కాంపోజిట్ సీలెంట్స్ ఉంటాయండి అక్కడ. అంటే మన గ్రూవ్స్ ఏవైతే బాగా ఇలా పళ్ళ లోపల ఎగుడు దుగుడులు ఉంటాయో వాటిని ఈ సీలెంట్స్తో ఫిల్ చేసుకోవడం ద్వారా కూడా మనం పుచ్చు పట్టకుండా అవాయిడ్ చేయొచ్చు. ప్రతి సంవత్సరం ఒకసారి ఈ సీలెంట్ని ఫిల్ చేసుకుంటా పోతూ ఉంటాయి. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. సో టీనేజ్ పిల్లలు ఎవరికన్నా ఉన్నా, వేరే స్టేట్స్కి వెళ్తున్న పేరెంట్స్ ఇది ఫాలో అవ్వడం మంచిది. వాళ్ళు పిట్ అండ్ ఫిషర్స్ని కంప్లీట్గా సీలెంట్తో క్లోజ్ చేయడం ద్వారా పళ్ళు పుచ్చకుండా, పళ్ళు పాడవకుండా లైఫ్ టైం మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. 2 ఫిల్లింగ్ అనగానే అందరికి ఇలా నోరు తెరిస్తే కనిపిస్తుంది, నల్లగా పుచ్చిపోయిన పన్నులా ఉంటుంది, ఇది బాగుండదు అనే భయాలు ఉంటాయి. అసలు అలా లేదండి. అది నేను మళ్ళీ చెప్తున్నట్టు ఈ బేసిక్ ట్రీట్మెంట్స్లో కూడా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. తెల్లగా ఉండే ఫిల్లింగ్స్ ఉంటాయి, కేవలం మన పన్నులాగా ఉండే మెటీరియల్, కంపోజిట్ అనే మెటీరియల్తో ఉంటాయి. ఇందులో కూడా ఫ్లోబుల్స్ ఉంటాయి, ఇందులో కూడా నార్మల్ ఉంటాయి, కంప్లీట్ మన పంటి రంగులో ఉండే షేడ్స్ ఉంటాయి. అన్ని రకాల అవైలబుల్స్ ఉన్నాయి. కాబట్టి మన డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మనం పెంచుకోవడం వల్లే మన నోటి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడంతో పాటు మన మంచి స్మైల్ని, మన బ్రీత్ని, మన మాట్లాడే విధానాన్ని, అలాగే మన జనరల్ హెల్త్ని కూడా మనం చేతులారా పాడు చేసుకుంటున్నాం. థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.